ఇప్పుడు ఈ స్టోరీకి ఫైనల్ పార్ట్ అన్నమాట ఇది. అట్లా రాజుగారు అట్లా వదిలేసిన తర్వాత వీళ్ళు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక షిప్ వచ్చి కాపాడాలనుకుంటే కాపాడుతారు అన్నమాట. వీడు ఏమనుకుంటా జరుగుతుంది కాబట్టి, రాణి గారు ఏమనుకుంటా జరుగుతుంది కాబట్టి ఎవరైనా వచ్చి మనం కాపాడాలనుకో కాపాడుతారు అని చెప్పి అట్లానే అనుకుంటారు. ఆ రోజుల్లో ఎవరో ఇట్లా చేపలు పెట్టేదానికి దేనికో దానికి వస్తూ ఉంటాయి కాబట్టి అలా కాపాడుతారు అనమాట. వాళ్ళ ఫుడ్ ఉందని తీసుకు వీళ్ళు వచ్చి బయటపడతారు. అప్పుడు రాణి గారు ఏం చెప్తారంటే, మా నాన్న మళ్ళీ వెనక్కి వెళ్తే మనల్ని బతకనిస్తాడో తెలియదు, నువ్వు పని ఇక్కడ నువ్వేమనుకుంటా జరుగుతుంది కాబట్టి రాజ్యము, ఒక ఇల్లు, ఒక మా అనుకుంటే ఒక సామ్రాజ్యము, ప్రజలు అన్ని ఉండేటట్టు చూసుకో అట్లా అనుకుంటారు. రాణిగారు అట్లా చెప్పిన తర్వాత వీడు కూడా అట్లా అనుకుని అన్ని సమకూర్చుకుంటారు. అన్ని సమకూర్చుకున్న తర్వాత అది ఒక దీవిగా ఉంటుంది అన్నమాట. దీవిగా ఉండే సమకూర్చుకున్న తర్వాత ఆ కాదు కూడా మళ్ళీ రాజుగారు పర్యటన చేస్తారు. ఏంది ఈ దీవి ఏంటి, ఈ రాజ్యం ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకున్న తర్వాత ఇట్లా రాజుగారు అంటండి, రాణి గారు అంటే వాడు అది రాజ్యం అంటాడు. అట్లా సంపూర్ణ ఇల్లు ఉన్నాయి అన్ని తెలుసుకుంటారు. రాజుగారు కూడా బాగా ఆనందపడిన తర్వాత వాళ్ళ అమ్మగారిని కూడా తల్లిని కూడా ఇక్కడ తెచ్చుకొని చూసుకున్న వాళ్ళని చేశాడు. తల్లిని కూడా పంపు ఇక్కడ వాళ్ళ రాజ్యం దగ్గర తెచ్చుకుంటారు. రాణి గారు నువ్వు అందంగా తెలివిగా ఉండాలని కోరుతూ అట్లా అని చెప్పి రాణి గారు చెప్పిన తర్వాత అట్లా అనుకుంటారు. ఫేస్ అన్ని మారిపోతాయి, అందంగా తెలివిగా అన్ని మారిపోతాడు. అది ఫ్రెండ్స్ ఇంకో స్టోరీ అయితే మేము చూస్తాం.